హా. అబ్బా ఏంటోనే నీలవేణి, చలికాలంలో కూడా నాకు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఇది మూన్ స్టార్ట్ అయిందిరా బాబోయ్. ఏం చేయాలి? మేడం మేడం అర్జెంట్ గోడేసుకోండి మేడం. ఓకే. అయ్యో ఒరే డాక్టర్ గారు, నీ ప్రాబ్లం ఏంటో అడక్క ముందలే నీ ప్రాబ్లం ఆటోమేటిక్గా పర్ఫామ్ అయిపోయింది కదరా. ఏం చేస్తాం మేడం, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు మేడం. ఏంటి నీలవేణి, ఏంటి వాడి ప్రాబ్లం? నేను చెప్తాను మేడం, ముందు మీరు వెళ్ళి కూర్చోండి. సరే, ఇప్పుడు చెప్పవే, ఏంటి వీడి ప్రాబ్లం? ఏం లేదు మేడం, రోడ్డు మీద బాగా ట్రాఫిక్ ఉందనుకోండి, మనం కార్లో ఎంత స్పీడ్ వెళ్తాం? ఒక 30-40. అదే ట్రాఫిక్ లేకపోతే ఒక 90-100లో వెళ్తాం కదా. కానీ వీడి బండికి ఆ ఫెసిలిటీ లేదు మేడం. ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా రోడ్డు కనిపిస్తే చాలు పోతానే ఉంటది. ఎక్సిలేటర్ ప్రాబ్లమో బ్రేక్ ప్రాబ్లమో అయి ఉంటుంది. అది మేడం పరిస్థితి. అయినా వాడి కార్కి ప్రాబ్లం ఉంటే కార్ షెడ్కి పోవాలి గాని క్లినిక్ ఎందుకు వచ్చాడే? ఈ బుర్రముండకు బుర్రకెక్కినట్లేదు మేడం. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఆ కార్ గురించి కాదు. మరి ఆ చవిటి పడేయండి. ఎక్కడుంటావు అబ్బాయి నువ్వు? కూకట్పల్లిలో ఉంటా మేడం. అవునా, నేను కూడా కుకట్పల్లిలోనే ఉంటాను. అమ్మా అవునా, మాది బాలాజీ నగర్ మేడం. అవునా, మాది ప్రశాంత్ నగరు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా మా ఇంటికి రా. తప్పకుండా మేడం. డాక్టర్ గారు, ఇది క్లినిక్, మీ కొంప కాదు. మీ కోరికలు ఏమైనా ఉంటే కొంపకెళ్ళి తీర్చుకోండి, క్లినిక్ లో కాదు. అంటే ఇలాంటి ప్రాబ్లంతో మన క్లినిక్కి రావడం కొత్త కదే. ఇలాంటి రచ్చగాడు మీకు దొరికితే మీరు రెచ్చిపోతారని నాకు తెలుసు. ఇలాంటి రచ్చగాడు ఈ రోజులో దొరుకుతాడా చెప్పు? వాడు రెచ్చగొడితే మీరు కూడా రెచ్చిపోతారు. మీ ఇద్దరు నాపలేక నేను చావాలి. సడన్ గా వేరే పేషెంట్ వచ్చారనుకోండి, ఇక ట్రీట్మెంట్ జరగట్లేదు, టోర్నమెంట్ జరుగుతుందని టౌన్ చేస్తారు. ఓకే ఓకే. మీ ప్రాబ్లం మా నర్సు నాకు చెప్పింది. సో మిస్టర్ దున్నేష్, మీకు ఈ దున్నుడు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? 5 ఏళ్ళ నుంచి ఉందండి. సంవత్సరం నుంచి బాగా ముదిరింది. ఎప్పుడైనా కంట్రోల్ తప్పారా? చాలాసార్లు మేడం. మొదట్లో ఉప్పల్లో ఉండేవాడిని. అక్కడ ఆడవాళ్ళందరూ తరిమేస్తే సికింద్రాబాద్ దాకా వచ్చాను. అక్కడ కూడా తరిమేస్తే పంజాగుట్టకు వచ్చాను. పంజాగుట్టలో కూడా తరిమేస్తే ఇప్పుడు కూకట్పల్లి దాకా వచ్చాను మేడం. పొరపాటున పాత బస్సు వైపు వెళ్ళకు, పీస్ చేసి డ్రైనేజీలో కలిపేస్తారు. సరే మేడం. ఈసారి మన కుకట్పల్లిలో తరిమేస్తే నాకు చెప్పు, ఎంచక్కా మా ఇంట్లోనే ఉంది గాని. నీ అమ్మ, మా డాక్టర్ గారిది చాలా పెద్దదిలే. అలా సిగ్గుపడకండి మేడం, చిరాకు వచ్చి సచ్చేలా ఉన్నాను. ఒరే పేషెంట్, ఈ గ్యాప్ లో నువ్వే డబుల్ మీనింగ్ వేసుకో మాకు. మా డాక్టర్ గారిది చాలా పెద్ద మనసు, అందుకే నీకు ఈ ఛాన్స్ ఇచ్చారు అంటున్నా. నాకు డౌట్ వచ్చింది మేడం. నన్ను భరించలేక మేడం గారు కూడా ఏదో ఒక రోజు నన్ను తరిమేస్తే నా పరిస్థితి ఏంటండి? నువ్వేం కంగారు పడకు, మా మేడం దగ్గర తరవటాలు ఉండవు, తురమటాలే. తురుముటాలా? అదే మా మేడం గారి దగ్గర ఉంటే ట్రీట్మెంట్ చేస్తారు అంటున్నా. అది కూడా కరెక్టే మేడం. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఈ గ్యాప్ లో వాళ్ళు కూడా నన్ను తరిమేస్తే ఇక నాకు డాక్టర్ గారే దిక్కు. ఆహా, ఇద్దరు జంతువులు ఒక చాట చేరితే ఇంకా ఇల్లు కాస్త అమెజాన్ ఫారెస్ట్ అయిపోద్ది. ఇదిగోండి, ప్రస్తుతానికి ఈ మందులు వాడండి, చూద్దాం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. మేడం మేడం, ఈ మందులు తీసుకురాపో అర్జెంటుగా. గట్లనే మేడం. అమ్మా,
ఓ మేడం, ఆ కోటు మీరు వేసుకొని ఆమెకేమన్నా గుడ్డ కప్పు. మేడం ఒరే బాబు, నీకెప్పుడు మూమెంట్ వచ్చినా ఈ టాబ్లెట్లు వేసుకో. సరే మేడం, వెళ్ళొస్తా మేడం. ఆంటీ గారు, మీరు గుడ్డ తీసేయండి, ఇంకా వచ్చి కూర్చోండి.